హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బాపు మ్యూజియంకి అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చాము. ఇది నా ఫస్ట్ టైం మన విజయవాడలో బాపు మ్యూజియం అయితే నేను రావడం. అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఉంటుంది, తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ టికెట్ 50 రూపీస్ ఏంటని చెప్పి మేము అనుకున్నాము. మేము మొత్తం ముగ్గురు వెళ్ళాము ఫ్రెండ్స్తో. మా ఫ్రెండ్స్తో వెళ్ళాము, మంచిగా జరిగింది. అయితే 50 రూపీస్ ఏంటి అనుకున్నాము, మంచి వర్త్ అని అనుకున్నాము. 50 రూపీస్ వర్త్. ఎందుకంటే మన బాపు మ్యూజియంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక బ్లాక్లోకి వెళ్తే మన పింగళ వెంకయ్య గారు చరిత్ర గురించి మొత్తం ఉంది. అలాగే మన సోల్జర్స్ అంటే స్వాతంత్రం కోసం పోరాడిన మొత్తం వాళ్ళందరివి పిక్స్, మొత్తం మన అసలు ఫ్లాగ్ ఎలా వచ్చింది, మన స్వాతంత్రపు జెండా ఎలా వచ్చింది, దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుని ఎలా రీమోడలింగ్ చేశారు అదంతా చరిత్ర అంతా పింగళ వెంకయ్య గారి గురించి అందులో అయితే కళ్ళకి కట్టినట్టుగా చాలా క్లియర్గా అయితే అందులో ఉంది. అట్లాగే నెక్స్ట్ బాపు మ్యూజియంకి అయితే వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే చాలా స్పెషల్ అనమాట. ఆది మానవుల నుంచి కుండలు వాడే నుంచి ఇప్పుడు మనుషుల దాకా వాడిన వస్తువులన్నీ ఉన్నాయి. ఎక్కడ చూడని విగ్రహాలు, అదిగోండి బుద్ధుడి విగ్రహం. ఇంకా ఏంటంటే ఆది మానవులు వాడిన కత్తులు, కర్రలు, అవన్నీ అడవుల్లో గిరిజనులు అవి వాడతారు కదా, అవన్నీ ఉన్నాయి. అట్లాగే శిలా విగ్రహాలు అనమాట. అమ్మవార్ల దగ్గర నుంచి మొత్తం జెడ్ అన్ని అమ్మవార్లు, శివుళ్ళు అన్నీ చాలా చాలా విగ్రహాలు అయితే పెట్టారు. మంచిగా ఫుల్ ఏసీ అయితే ఉంది, చాలా బెస్ట్ అలా ఉంటాయి మంచిగా. ఇంకేంటంటే మన గాంధీ గారు వాళ్ళందరూ వాళ్ళ ఆయుధాలు కూడా మంచిగా చూపించారు. సో చాలా బెస్ట్ అనిపించింది. అలాగే ఎక్కడెక్కడి నుంచో పక్క ఊర్లు, దేశాల నుంచి శిల్పాలని అన్నిటిని తెచ్చి అక్కడ మ్యూజియంలో పెట్టడం. మ్యూజియం అయితే చాలా బెస్ట్ అనిపించింది. అది కొన్ని మీకు ఎదురుగుండా కనబడుతున్నాయి కదా, వివిధ టైప్స్ ఆఫ్ మొక్కలు కానీ శిల్పాలు కానీ చాలా బాగుంది. మ్యూజియం అయితే వర్త్ అనుకోవచ్చు, చాలా బాగుంది, గుడ్ ఫీల్ ఇచ్చింది. మీరు ఎప్పుడన్నా ఈ మ్యూజియాన్ని విజిట్ చేయకపోతే కంపల్సరీగా విజిట్ చేయండి. విజయవాడ వచ్చినప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, చెట్లు, గాలి అంత బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. ఈ యొక్క బాపు మ్యూజియం స్టోరీ ఇది అవుట్ కట్. చెప్పా కదా పింగళ వెంకయ్య అయితే ఇది. ఆ పిక్స్ అవి చూడండి, మంచిగా మీకు అర్థమవుద్ది స్టోరీ. ఫ్లాగ్ గురించి అవన్నీ అనమాట. ఇదంతా ఒక బ్లాగ్.